గురువుగారు వివాహాలు కుదిర్చే సమయంలో రాశికూటాలు అలాగే కుండలిని చక్రము పరిశీలిస్తూ ఉంటారు కదా. రాశికూటం, కుండలిని ఈ రెండు వేర్వేరా ఒకటేనా? రెండు ఒకటి కావు. రాశికూటాలు వేరు, కుండలి వేరు. జాతక చక్రం ఎలాంటిది అంటే చూడడానికి 12 రాశుల సంక్షిప్త రూపంలో కనిపిస్తుంది. సుమారుగా 800 కోట్లకు పైగా ఉండే ప్రపంచ జనాభాలో అందరినీ ఈ 12 గడుల చిన్న వృత్తాకారంలో ఉండే రాశికూట సమాహారంగా ఉండే కుండలితో వేరువేరుగా గుర్తించవచ్చా? వేల లక్షల కోట్ల జాతకాలను సృష్టించవచ్చు. ప్రపంచంలో ఏ 2 జాతకాలు ఒకటి కావు కావు కావు. 1 డిగ్రీ అన్నప్పుడు ఒక రాశి 30 డిగ్రీల ప్రమాణంలో ఒకటే రాశి 30 డిగ్రీలు. నవాంశ ద్వాదశాంశ త్రింశాంశ త్రింశదంశకానాం సూక్ష్మంగా ఒకటి పక్కన 17 సున్నాలు పెట్టేంత సంఖ్యలో కుండలిలను విడివిడిగా మనం గుర్తించవచ్చు. ఇది జ్యోతిష శాస్త్రం. రాశికూటాలలో రాశి అనగానే ఒక సంక్షిప్తంగా ఉండే క్రోడీకరింపబడినటువంటి సమాచారం. రాశి నక్షత్రాధారితం. నక్షత్రాలను ఆధారం చేసుకుని రాశి ఏర్పడుతుంది. రాశి అనగానే రాశ్యాధిపతి. ఆ రాశికి సంబంధించిన నక్షత్రాలకు సంబంధించిన స్వరూపాలు అంటే తారాబలం, అలాగే నాడీకూటమి, గణకూటమి, వశ్యకూటమి, వర్ణకూటమి, రజ్జుకూటమి ఇలాంటివన్నీ కూడా 13 కూటాలు ఉండగా ఇందులో కనీసం 18 కూటాలైనా కలవాలి, 18 మార్కులు రావాలి, 8 కూటాలైనా కలవాలి, 18 మార్కులైనా రావాలి అనేది రాశి కూటాలు కలిసినటువంటి విధానం, ఒక వర్గం, ఒక పద్ధతి. ఈ రాశికూటాల వివరాలు కాకుండా అంటే రాశ్యాధిపతి, భకూటం, రాశికూటాలు, యోని, నాడి, గణము, వర్గము, వజ్జు, తార ఇది కాకుండా ఇది 18 మార్కులు కూడింది కాగా ఇది తారాబలం, గ్రహబలం సంబంధించింది. రెండవది కుండలి. ఈ కుండలిలో అబ్బాయి కుండలి, అమ్మాయి కుండలి రెండు వేరువేరుగా వేసుకొని లగ్నానికి సంబంధించి 2, 5, 7, 8, 12 ఈ స్థానాల బలాలు బేరీజు వేసి ఈ ఇరువురు కలకాలం ఆరోగ్యంగా ఆనందంగా సత్సంతాన సౌభాగ్యాదులతో వంశపారంపర్యంగా జీవించగలుగుతారా? వంశాభివృద్ధికరంగా జీవితం కొనసాగుతుందా? అంచనా కట్టవచ్చు. ప్రత్యేకంగా రెండింటికి సంబంధించి కుండలి చాలా ప్రధానమైనది. నాడీకూటమి, అష్టకూటాలు, గ్రహకూటాలు, గ్రహమైత్రి, 18 మార్కులు ఇవి ఎలా ఉన్నా కుండలిని చూచిన విషయంలో అత్యద్భుతమైన చక్కని నిజమైన వాస్తవ పరిశీలనలను మనం గ్రహించవచ్చు. ఇరువురి జాతకాలలో 12వ స్థానం సరిగా లేకపోతే వివాహం అవుతుంది, కానీ విడివిడిగా ఉంటారు. సప్తమభావం సరిగా కుదరకపోతే వివాహం అవుతుంది, కానీ 2 కుటుంబాల పెద్దల మధ్యన పొరపచ్చాలు భయంకరంగా ఉంటాయి. అష్టమ భావం కుదరకపోతే ఎవరో ఒకరికి సదా అనారోగ్యం. 2వ భాగం సరిగా లేకపోతే ఆర్థికపరమైన చిక్కులు, అహంకారాలు ఇరువురి మధ్యన చోటు చేసుకుంటాయి. పంచమ భావం సరిగా కుదరకపోతే అల్ప సంతానం, సంతానపరమైన చిక్కులు. కనుక రాశికూటాలు వేరు, కుండలి వేరు. కుండలి ప్రధానమైనది. రాశికూటాలలో ఒక్క నాడీ కూటమి సరిగా ఉంటే చాలు, వివాహం చేయవచ్చు అని కూడా శాస్త్ర ప్రమాణం.